హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చి ప్రసాదం రెసిపీ అండి. అలాగే ఏమీ లేనప్పుడు స్వీట్ తినాలనిపిస్తే సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో పూజలకైనా బయట గుళ్ళో ప్రసాదాలు పెట్టుకోవడానికైనా చాలా సింపుల్గా ఎర్లీగా అయిపోయే ప్రసాదం రెసిపీని ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ వేడెక్కిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని అది వేడయిన తర్వాత దీంట్లో మనం జీడిపప్పుని వేయించుకోవాలి. కిస్మిస్ అవైలబుల్ ఉంటే దాన్ని కూడా వేయించుకోండి. కొద్దిగా జీడిపప్పుని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు గోధుమ రవ్వని తీసుకుని వేయించుకోవాలి. ఇది ఎర్రనూక అంటారు కదా, ఆ రవ్వ. అందులోనే బాగా ముదుగ్గా ఉన్నది కాకుండా సన్నగా ఉన్న రవ్వని యూస్ చేసుకోవాలి. నెయ్యిలో దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం వేరే స్టవ్ పైన ఒక బౌల్లోకి ఏ కప్తో అయితే మనం రవ్వను తీసుకున్నా ఆ కప్తో 3 కప్స్ వాటర్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఇవి మరుగుతూ ఉంటాయి, పక్కన రవ్వ వేగుతూ ఉంటుంది. రవ్వ వేగేసరికి వాటర్ అనేది కాగి రెడీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇదే పాన్లోకి మనం వేడి చేసుకున్న వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. రవ్వ అనేది కంప్లీట్గా ఉడకక్కర్లేదు, 90% నుంచి 80% ఉడికితే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత దానిలోకి మనం 1 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఓన్లీ పంచదారతో చేసుకుంటే కలర్ బాగుండదు. బెల్లాన్ని యాడ్ చేసుకుంటే కలరు టేస్ట్ కూడా 2 చాలా బాగుంటాయి. ఒకవేళ కావాలనుకున్న వారు ఓన్లీ బెల్లాన్ని 1.5 కప్పు బెల్లాన్నే యూస్ చేయొచ్చు, లేదనుకుంటే పంచదారనే యూస్ చేయొచ్చు. కానీ ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. బయట గుడికి తీసుకెళ్లే ప్రసాదానికైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఈ విధంగా వేయడం వల్ల మనకి ప్రసాదం అనేది స్టిక్కీగా అయిపోయి గట్టిగా లేకుండా అది ఎప్పుడు చల్లారే కూడా సరిపడినంత లూజ్తో ఉంటుంది. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఈ కలర్ ఇష్టపడి కావాలనుకుంటే మాత్రమే వేసుకోవచ్చు. దీని ప్లేస్లో మనం కుంకుమ పువ్వుని కూడా యూస్ చేయొచ్చు. కుంకుమ పువ్వుని వేసుకోవాలనుకుంటే గోరువెచ్చని పాలలో ఒక 4-5 కుంకుమ రేకులు వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఆ పాలని ఇందులో వేసుకుంటే మనకి సరిపడినంత కలర్ అయితే వస్తుంది. లేదనుకుంటే నార్మల్గా కూడా ఉంచేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. ఇది అంతా కలిసేలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి తీసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. అంతే, అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ప్రసాదం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనం గుడికి తీసుకెళ్లాలన్నా ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవాలనుకున్నా, ఏమీ లేనప్పుడు తినడానికి స్వీట్ కావాలనుకున్నా ఇలా సింపుల్గా అయితే చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.